ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Sparse matrix. A matrix is said to be sparse matrix if most of the elements of that matrix are zero. ఒక మ్యాట్రిక్స్లో జీరో ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటే వాటిని ఆ మ్యాట్రిక్స్ని ఏమని కాల్ చేసుకుంటాం? స్పార్స్ మ్యాట్రిక్స్ అని కాల్ చేస్తాం. ఇట్ ఎంప్లాయిస్ దట్ ఇట్ కంటైన్స్ వెరీ లెస్ నాన్ జీరో ఎలిమెంట్స్. ఆ మ్యాట్రిక్స్లో నాన్ జీరో ఎలిమెంట్స్ అనేవి తక్కువగా ఉండాలి. ఓకే, నాన్ జీరో ఎలిమెంట్స్ తక్కువగా ఉండి జీరో ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటే దాన్నే స్పార్స్ మ్యాట్రిక్స్ అని కాల్ చేస్తాం. టు చెక్ వెదర్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ద స్పార్స్ మ్యాట్రిక్స్ ఆర్ నాట్, మనం చెక్ చేయడానికి మనం తీసుకున్న మ్యాట్రిక్స్ స్పార్స్ మ్యాట్రిక్సా కాదా అని చెక్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? వి ఫస్ట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ జీరో ఎలిమెంట్స్. మనం నెంబర్ ఆఫ్ జీరో ఎలిమెంట్స్ అనేది కౌంట్ చేయాలి. ఓకే, ప్రెజెంట్ ఇన్ ద మ్యాట్రిక్స్. మనం తీసుకున్న మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ జీరో ఎలిమెంట్స్ అనేవి కౌంట్ చేయాలి. దెన్ క్యాలిక్యులేట్ ద సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సైజ్ని కూడా కౌంట్ చేయాలి. మనం నెంబర్ ఆఫ్ జీరో ఎలిమెంట్స్ కౌంట్ చేయాలి, సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ యొక్క సైజ్ని కూడా కౌంట్ చేయాలి. ఫర్ ద మ్యాట్రిక్స్ టు బి స్పార్స్ అయితే కనుక మనకి ఎలా ఉంటుందంట? ద కౌంట్ ఆఫ్ జీరో ఎలిమెంట్స్ present in an array must be greater than size by 2. మనకి ఏ స్పార్స్ మ్యాట్రిక్స్ అయితే కనుక మనకి కౌంట్ ఆఫ్ జీరో ఎలిమెంట్స్ present in an array, మనం కౌంట్ చేసాం కదా జీరో ఎలిమెంట్స్, ఆ జీరో ఎలిమెంట్స్ అనేవి కంపల్సరీ గ్రేటర్ దాన్ సైజ్ బై 2 అవుతాయి. అసలు సైజ్ అనేది ఏంటి? ద సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ రోస్ ఇంటూ కాలమ్స్. అంటే రోస్ ఇంటూ కాలమ్స్ బై 2 చేస్తే వచ్చిన వాల్యూ కన్నా నెంబర్ ఆఫ్ జీరో ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఆ మ్యాట్రిక్స్ని స్పార్స్ మ్యాట్రిక్స్ అని కాల్ చేస్తాం. ఓకే, ఒక మ్యాట్రిక్స్లో మనం నెంబర్ ఆఫ్ జీరో ఎలిమెంట్స్ కౌంట్ చేయాలి. కౌంట్ చేసి నెక్స్ట్ ఇంకేం కౌంట్ చేయాలి? రోస్ కాలమ్స్ మల్టిప్లై చేసి బై 2 చేస్తే వచ్చిన వాల్యూ కన్నా మనం కౌంట్ చేసిన నెంబర్ ఆఫ్ జీరో ఎలిమెంట్స్ అనేవి గ్రేటర్ దెన్ అయితే దాన్ని ఏమని కాల్ చేసుకుంటాం? ఆ మ్యాట్రిక్స్ని స్పార్స్ మ్యాట్రిక్స్ అని కాల్ చేసుకుంటాం. ఫార్ములా ఏంటి? ఇక్కడ కింద రాసాను చూడండి. నెంబర్ ఆఫ్ జీరో ఎలిమెంట్స్ గ్రేటర్ దాన్ రోస్ ఇంటూ కాలమ్స్ బై 2. సైజ్ బై 2 అంటే సైజ్ అంటే ఫార్ములా ఏంటి? రోస్ ఇంటూ కాలమ్స్ చేస్తేనే సైజ్ వస్తుంది. ఓకే, నెంబర్ ఆఫ్ జీరో ఎలిమెంట్స్ గ్రేటర్ దాన్ రోస్ ఇంటూ కాలమ్స్ బై 2. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం తీసుకున్న మ్యాట్రిక్స్ని స్పార్స్ మ్యాట్రిక్సా కాదా అనేది చెక్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్, రోస్ ఈక్వల్ టు 3, కాలమ్స్ ఈక్వల్ టు 3, 3/3 మ్యాట్రిక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ కూడా ఇక్కడ మనం ఇచ్చుకున్నాం. ఎలిమెంట్స్ ఫస్ట్ రోలో 1 0 0, సెకండ్ రోలో 0 2 0, థర్డ్ రోలో 0 0 3, 3 రోస్ 3 కాలమ్స్. ఓకే, ఇందులో నెంబర్ ఆఫ్ జీరో ఎలిమెంట్స్ ఎన్ని కౌంట్ చేయండి. మనకి ఫస్ట్ రోలో 2 ఉన్నాయి, సెకండ్ రోలో 2 ఉన్నాయి, థర్డ్ రోలో 2 ఉన్నాయి. ఓకే, మనకి డయాగ్నల్ పరంగా చూస్తే అప్పర్ ట్రయాంగిల్, లోయర్ ట్రయాంగిల్ అలాగా కూడా ఉంది. ఆ విధంగా చెప్పుకోవట్లేదు. ప్రజెంట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అనేది చూడండి, 6 ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ క్రింద అదే రాసాను చూడండి. నెంబర్ ఆఫ్ జీరోస్ present in above matrix is 6 and size of the matrix is, మనకి సైజ్ అంటే ఏం చెప్పుకున్నాం ప్రీవియస్? రో
రోస్ ఇంటూ కాలమ్స్. అంటే రోస్ ఎన్ని 3, పైన చూడండి రోస్ ఎన్ని ఇచ్చాం 3, కాలమ్స్ 3 ఈక్వల్ టు 9. సిన్స్ మనకి నెంబర్ ఆఫ్ 0 ఎలిమెంట్స్ 6 గ్రేటర్ దాన్ 9/2 అంటే 9/2 అంటే 4.5 వస్తుంది. మన కండిషన్ ట్రూ కదా, 4.5 కన్నా 6 అనేది పెద్దది. కండిషన్ ట్రూ కాబట్టి దట్ మీన్స్ మోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ గివెన్ అరే ఆర్ 0. తీసుకున్న అరేలో 0 ఎలిమెంట్సే ఎక్కువగా ఉన్నాయి. హ్యాన్స్ ద అబోవ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ స్పార్స్ మ్యాట్రిక్స్. కాబట్టి మనం పైన తీసుకున్న మ్యాట్రిక్స్ని స్పార్స్ మ్యాట్రిక్స్ అని కాల్ చేసుకుంటాం. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. పైన తీసుకున్న మ్యాట్రిక్స్లో 0 ఎలిమెంట్స్ని కౌంట్ చేయండి. కౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ 0 ఎలిమెంట్స్. 0 ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మన రోస్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఎంత? 3 × 3. ఓకే, సైజ్ ఈక్వల్ టు ఎంత? 3 × 3 అంటే 9. 9/2 4.5. నెంబర్ ఆఫ్ 0 ఎలిమెంట్స్ 6 గ్రేటర్ దాన్ 4.5. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ఏమని కాల్ చేసుకుంటాం? స్పార్స్ మ్యాట్రిక్స్. ఓకే, ప్రోగ్రామ్ ప్రీవియస్ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అదే ఈ ప్రోగ్రాంలో అప్లై చేయొచ్చు. ఓకే, మనం ప్రోగ్రాంలో స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. క్లాస్ నేమ్ స్పార్స్ మ్యాట్రిక్స్ అని పెట్టుకున్నాం. మెయిన్ మెథడ్ తీసుకున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్స్ స్ట్రింగ్ ఆర్గ్స్ అరే ఓపెనింగ్ బ్రేస్. మెథడ్లో కోడింగ్ ఏంటి? స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఎస్ అనే ఆబ్జెక్ట్. system.out.println ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. రోస్ని m అనుకున్నాం, కాలమ్స్ని n కింద తీసుకున్నాం ఇక్కడ. ఓకే, రోస్ కాలమ్స్ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో తీసుకున్నట్టుగానే ఇక్కడ ఏం తీసుకోవచ్చు? 3 3. ఓకే, m = 3, n = 3. మనం అరేని డిజైన్ చేసుకున్నాం, క్రియేట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ జీరోస్లో ఎంత డిఫాల్ట్ మనం అసైన్ చేసాం? 0 అసైన్ చేసాం. 0 అనేది అసైన్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ system.out.println ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ డిస్ప్లే అవుతుంది. మనకి ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. మనం తెలుసు కదా ఆల్రెడీ 2D అరే ఎలా రీడ్ చేసుకోవాలో మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. కాబట్టి = 0 మనకి ఫస్ట్ mn వాల్యూస్ చూద్దాం. m = ఎంత? m = 3, n = 3. ప్రీవియస్ మనం చూసాం కదా, ప్రీవియస్ పేజ్లో మనం చూసుకున్నాం. m = 3, n = 3. ఇక్కడ = 0 లెస్ దాన్ 3 కండిషన్. m వాల్యూ 3 కదా, 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. మళ్ళీ j = 0 లెస్ దాన్, ఇక్కడ కూడా n వాల్యూ 3 కాబట్టి 3 కండిషన్ ట్రూ. ఈ ఫర్ లూప్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు a/0 లొకేషన్స్లో మనకి సమ్ వాల్యూ స్టోర్ అవ్వాలి. మనం ఎంత తీసుకుందాం? 1 తీసుకుందాం. ఓకే, కీబోర్డ్ ద్వారా వాల్యూ తీసుకుంటున్నాం. 1 ఎంటర్ చేసాం అనుకుందాం. అప్పుడు మనకి ఎలా స్టోర్ అవుతుంది? మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ ఎలా రిప్రజెంటేషన్ చేయాలి? 0 మనకి రోస్ 3 కాలమ్స్ 3 కాబట్టి ఇలా తీసుకోండి. ఓకే, ఇప్పుడు 0 0 కాంబినేషన్లో 1 ఎంటర్ చేసాం కదా, ఇది 0 కాంబినేషన్లో 1 ఇలా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ తీసుకున్న వెంటనే ఆ ఎలిమెంట్ 0 కాదా? ఓకే, చెక్ చేయాలి. మనకి కౌంట్ చేయాలి కదా, 0 ఎలిమెంట్స్ని కౌంట్ చేయాలి కదా. మన స్పార్స్ మ్యాట్రిక్స్ అవునా కాదా అని చెక్ చేయడం కోసం 0 ఎలిమెంట్స్ని కౌంట్ చేయాలి.
దానికోసం ఇక్కడ 0 0 అంటే ఎంత ఉంది? ఏ ఆఫ్ 0 0లో 1 ఉంది. 1 ఈక్వల్ టు 0 ఆ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. ఇంకా ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ జే ఫర్ లూప్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. జే ప్రీవియస్ ఎంత ఉంది? 0 ఉంది, ఇప్పుడు 1 అవుతుంది. 1 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ. n వాల్యూ 3 కదా, కండిషన్ ట్రూ అయింది కాబట్టి i వాల్యూ 0, j వాల్యూ 1. ఓకే, ఏ ఆఫ్ 0 1 లొకేషన్లో మనం ఒక వాల్యూని కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయాలి. 0 ఎంటర్ చేస్తున్నాం. 0 అని ఎంటర్ చేయగానే మనకి సైడ్ని చూడండి, 0 1 కాంబినేషన్లో మనకి 0 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏ ఆఫ్ 0 1లో అంటే ఎంత? ఇప్పుడు 0 ఉంది అంటే ఇక్కడ వాల్యూ ఎంత? ఏ ఆఫ్ 0 1 వాల్యూ 0 ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. ఓకే, ఏ ఆఫ్ i j వాల్యూస్ ఎంత? 0 1 లొకేషన్లో ఎంత ఉంది మనకి? మనం ప్రెజెంట్ రీడ్ చేసాం కదా, జస్ట్ రీడ్ చేసాం. ఎంత? 0 రీడ్ చేసాం. 0 ఈక్వల్ టు 0 కండిషన్ ఈక్వల్ టు 0 కదా, కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి జీరోస్లో ఎంత ఉంది? ఆల్రెడీ ప్రీవియస్ మనం ఇనిషియలైజ్ చేసాం 0 తోటి, కాబట్టి ఇప్పుడు 1 అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది, 1 అవుతుంది. అంటే మనకి 0 ఎలిమెంట్ ఎంటర్ చేసినప్పుడల్లా మనకి జీరోస్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ 1 ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ 2 అవుతుంది. 2 లెస్ దాన్ n వాల్యూ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి i వాల్యూ 0, j వాల్యూ 2. మనం ఏదో ఒక వాల్యూని రీడ్ చేయాలి. 0 రీడ్ చేసాం, కీబోర్డ్ ద్వారా 0 ఎంటర్ చేసాం. ఏ ఆఫ్ 0 2 లొకేషన్లో మనకి ఎంత? 0 అనేది స్టోర్ అవుతుంది. ఏ ఆఫ్ 0 2 లొకేషన్లో 0 స్టోర్ చేసాం. ఏ ఆఫ్ 0 2 అంటే ij అంటే 0 2. ఏ ఆఫ్ 0 2 అంటే ఎంత మనం తీసుకున్నది? 0. ఇఫ్ ఏ ఆఫ్ 0 2 అంటే 0 ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చి ప్రీవియస్ 1 ఉంది కదా, ఇప్పుడు ఇంక్రిమెంట్ అయితే 2 అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన జీరోస్ ప్లస్ అంటే 2 అయింది. ఓకే, 2 అయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ బ్లాక్ క్లోజ్ అయ్యి జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. జే ఫర్ లూప్లో ఎంత ఉంది మనకి? జే ఫర్ లూప్ 2 ఉంది, ఇప్పుడు 3 అవుతుంది. 3 లెస్ దాన్ n వాల్యూ 3 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఏమవుతుంది? జే ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ అవుటర్ ఫర్ లూప్ i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. i వాల్యూ ప్రీవియస్ ఎంత ఉంది? 0, ఇప్పుడు 1 అవుతుంది, ఇంక్రిమెంట్ అయ్యి 1 అవుతుంది. 1 లెస్ దాన్ m వాల్యూ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి i ఫర్ లూప్ నుంచి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ జే ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. జే ఈక్వల్ టు 0 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వచ్చి జే ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి i వాల్యూ 1, జే వాల్యూ 0. 1 0 లొకేషన్స్లో మనకి ఎంత రీడ్ చేసుకుందాం? కీబోర్డ్ ద్వారా వాల్యూ ఎంటర్ చేయాలి. 0 ఎంటర్ చేసాం. ఓకే, 0 అనేది ఎంటర్ చేసాం. ఇప్పుడు 1 0 కాంబినేషన్లో 0 చూడండి, ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సైడ్ని 1 0 కాంబినేషన్ చూడండి, ఇది 1 0 కాంబినేషన్లో 0 అనేది ఎంటర్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏంటి? ఇఫ్ ఏ ఆఫ్ ij అంటే 1 0. ఏ ఆఫ్ 1 0 అంటే ఎంత? 0 ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయింది కాబట్టి జీరోస్ ప్లస్ అంటే ప్రీవియస్ 2 ఉంది కదా, ఇప్పుడు ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకే, 3 అయ్యి నెక్స్ట్ మళ్ళీ జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. జే ఫర్ లూప్
ప్రీవియస్ ఎంత ఉంది, 0 ఉంది. ఇప్పుడు 1 అవుతుంది. 1 లెస్ దాన్ n వాల్యూ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి I వాల్యూ 1, j వాల్యూ కూడా 1. F11 లొకేషన్లో మనం 2 ఎంటర్ చేద్దాం. ఓకే, మనకి నచ్చిన వాల్యూస్ని ఎంటర్ చేసుకోవచ్చు. మనకి ర్యాండమ్గా ఏ వాల్యూనైనా ఎంటర్ చేయొచ్చు. మనం ఇక్కడ 2 ఎంటర్ చేసాం కాబట్టి మనకి F11 లొకేషన్స్లో 2 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ Fij అంటే 11 లొకేషన్స్లో 2 అనేది స్టోర్ అయింది కదా. 2 = 0 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. మళ్ళీ j ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే మనకి j ఫర్ లూప్ ప్రీవియస్ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి ఇప్పుడు 2 అవుతుంది. 2 లెస్ దాన్ n వాల్యూ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వస్తుంది. I వాల్యూ 1, j వాల్యూ 2. 1, 2 కాంబినేషన్లో మనం ఏదైనా వాల్యూ ఎంటర్ చేయాలి. 0 ఎంటర్ చేసాం. 1, 2 కాంబినేషన్లో సైన్ చూడండి, మ్యాట్రిక్స్ ఫార్మాట్లో 0 ఎంటర్ చేసాం, స్టోర్ చేసాం. నెక్స్ట్ లైన్ ఏముంది ప్రోగ్రాంలో, Fij అంటే 1, 2 = 0. Fij అంటే 1, 2 లొకేషన్స్లో ఎంత స్టోర్ చేసాం, 0 = 0 కండిషన్ ట్రూ అయింది కాబట్టి జీరోస్ ప్లస్ ప్రీవియస్ ఎంత ఉంది, 3 ఉంది. ఇప్పుడు 4 అవుతుంది. ఓకే, 4 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. j వాల్యూ ప్రీవియస్ ఎంత ఉంది, 2 ఉంది. ఇప్పుడు 3 అవుతుంది. j వాల్యూ 3 అయింది. 3 లెస్ దాన్ 3 కండిషన్ ఫాల్స్. n వాల్యూ 3 కదా, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి j ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి అవుటర్ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, అవుటర్ ఫర్ లూప్ ఎంత, ప్రీవియస్ ఎంత ఉంది, 1 ఉంది. I వాల్యూ 1 ఉంది. ఇప్పుడు 2 అవుతుంది. 2 లెస్ దాన్ m వాల్యూ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి I ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ j ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. j = 0 లెస్ దాన్ n వాల్యూ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి j ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 2, j వాల్యూ 0. 2, 0 లొకేషన్స్లో మనం వాల్యూని, అంటే 2, 0 ఇక్కడ ఇండెక్సెస్ ఎంత, 2, 0. మనం 2, 0లో A20లో ఏదో ఒక ర్యాండమ్గా ఏదో ఒక వాల్యూ ఇచ్చుకోవాలి. మనం ఇక్కడ 0 ఎంటర్ చేస్తున్నాం. ఓకే, A20 అంటే 0 ఎంటర్ చేస్తాం, అంటే ఇక్కడ 0 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, Aij అంటే ఎంత, Ij అంటే 20 వాల్యూ ఎంత, 0 = 0 కండిషన్ ట్రూ అయింది కాబట్టి జీరోస్ ప్లస్ అవ్వాలి. ప్రీవియస్ ఎంత ఉంది, 4 ఉంది. ఇప్పుడు 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ j ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. j ఫర్ లూప్ ప్రీవియస్ ఎంత ఉంది, మనకి ఇక్కడ 0 ఉంది. ఇప్పుడు 1 అవుతుంది. 1 లెస్ దాన్ n వాల్యూ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వస్తుంది. I వాల్యూ 2, j వాల్యూ 1. మనం A21లో సమ్ వాల్యూ ఎంటర్ చేయాలి. ఈసారి ఎంత ఎంటర్ చేద్దాం, మళ్ళీ 0 ఎంటర్ చేస్తున్నాం. 0 ఎంటర్ చేసాం. ఇప్పుడు A21 కాంబినేషన్లో చూడండి, మ్యాట్రిక్స్ ఫార్మాట్లో వేస్తున్నాం కదా, సైడ్ని 2, 1లో 0 స్టోర్ చేసాం. నెక్స్ట్ ప్రోగ్రాంలో చూడండి, Aij అంటే 2, 1 అంటే ఎంత, 0 = 0
కండిషన్ ట్రూ అయింది కాబట్టి జీరోస్ ప్లస్ ప్లస్లో ఎంత ఉంది, 5 ఉంది, ప్రీవియస్ 5 ఉంది, ఇప్పుడు 6 అవుతుంది. ఓకే, 6 అనేది ఇంక్రిమెంట్ అవ్వగా 6 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ జేఫర్లోకి ఇంక్రిమెంట్ అవ్వాలి. జేఫర్లో 1 ఉంది కదా, ఇప్పుడు 2 అవుతుంది. 2 లెస్ దాన్ n వాల్యూ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వచ్చి ఏ ఆఫ్ I వాల్యూ 2 జే వాల్యూ 2 ఏ ఆఫ్ 2లో మనం 3 ఎంటర్ చేసాం. 3 ఎంటర్ చేయగానే మనకి ఏ ఆఫ్ 2 కాంబినేషన్లో 3 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఆఫ్ ఐజే అంటే 2, మనకి 2 అంటే 3 ఈక్వల్ టు 0, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఇంక ఎంటర్ అవ్వదు. మళ్ళీ జే ఫర్లోకి ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, జే ఫర్లోకి ఎంత 2 ఉంది, ఇప్పుడు 3 అవుతుంది. 3 లెస్ దాన్ n వాల్యూ 3 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి జే ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి ఐ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఐ ఫర్ లూప్ ఎంత ఉంది, 2 ఉంది, ఇప్పుడు 3 ఇంక్రిమెంట్ అవ్వగా మనకి 3 అవుతుంది. ఐ ఫర్ లూప్ ఐ ఇంక్రిమెంట్ అవ్వగా ఐ వాల్యూ 3 అవుతుంది. 3 లెస్ దాన్ m వాల్యూ 3 కండిషన్ ఫాల్స్, ఫర్ లూప్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకి జీరోస్లో ఎంత స్టోర్ అయ్యింది, 6. ఓకే, జీరోస్లో 6 అనేది స్టోర్ అయ్యింది. ఇక్కడ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ జీరోస్ మనం మామూలుగా కౌంట్ చేసిన 6 వచ్చినాయి. ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తూ ప్రోగ్రామింగ్లో మనకు లాజికల్గా కౌంట్ చేయాలి కాబట్టి ఎంటర్ చేస్తూ మనం కౌంట్ చేసాం, మనకి 6 అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, తీసుకున్న మ్యాట్రిక్స్లో జీరోస్ ఎంత, 6, జీరోస్ వాల్యూ 6. ఓకే, mn/2, m వాల్యూ ఎంత, 3 ఇంటూ n వాల్యూ 3. ఓకే, అంటే 9. ఇక్కడ చూడండి, బై 2 చేస్తే 9/2 అంటే 4.5 వస్తుంది. ఇక్కడ m ఇంటూ n అంటే 3 ఇంటూ 3/2 ఈ లైన్ చేసాం. ఓకే, చేస్తే 9/2 అంటే 4.5. ఇక్కడ వాల్యూ 4.5 వచ్చింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అంటే గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ స్పార్స్ మ్యాట్రిక్స్ అని డిస్ప్లే అవుతుంది. ఈ స్టేట్మెంట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుతుంది. మనం తీసుకున్న మ్యాట్రిక్స్ ఫైనల్గా మనం ఏమని వచ్చింది, స్పార్స్ మ్యాట్రిక్స్ అని డిస్ప్లే అయింది. ఫైండ్ అవుట్ చేయగా మనం చెక్ చేసాం స్పార్స్ మ్యాట్రిక్సా కాదా అని. స్పార్స్ మ్యాట్రిక్స్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే.